ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము బూట్ క్యాంపుకు ఫస్ట్ డే వెళ్ళిన రోజు వ్లాగ్ అండి. ఇంకా ఏమేం జరిగింది అక్కడ అనేది చాలా చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అసలు నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి బూట్ క్యాంప్కి వెళ్ళడం. నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి కూడా 4 months అవుతుంది. ఈ 4 monthsలోనే బూట్ క్యాంప్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బూట్ క్యాంప్కి వెళ్ళొచ్చిన వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అనేసి మా సార్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చేంజ్ చేసుకొని మాకు చూపించారు కాబట్టి మేము కూడా బూట్ క్యాంప్కి వెళ్ళాలి అనేసి 1 month ముందే టికెట్ బుక్ చేసుకున్నాము. దండజ్ అన్నయ్య, జయక్క వాళ్ళిద్దరు, మేమిద్దరం, మాతో పాటు ఇంకిద్దరు వచ్చారు అండి మా కస్టమర్స్. అంటే మా కింద లైఫ్ లైన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు అన్నట్టు. బూట్ క్యాంప్కి వెళ్తే ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది అనేసి మేము 100% నమ్మి వెళ్ళామండి. మాతో పాటు మా హస్బెండ్ పోలీస్ వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. దండదన్న కూడా పోలీస్ అని మీకు తెలుసు. ఇంకో అన్నయ్య వచ్చేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అండి, తనది కూడా గవర్నమెంట్ జాబే. ఇంకా మేము నమ్మడము మీకు కొంచెం కొత్తగా అనిపించకపోవచ్చు, పాతగానే అనిపిస్తుంది. కానీ మాతో పాటు మా మగవాళ్ళు కూడా నమ్మడం చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది, కొత్తగా చూసే వాళ్ళకైతే. అంటే మా వాళ్ళు పోలీసు వాళ్ళు, మా వాళ్ళ మైండ్ చాలా నెగిటివ్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కానీ మా వాళ్ళు కూడా నమ్మి వస్తున్నారు అంటే వెస్టీజ్కి ఉన్న గొప్పతనం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మేము అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా అప్లైనర్ వచ్చేసి, మా మెంటర్ వచ్చేసి కేదార్ గౌడ్ సార్ని కలిసాము, టికెట్స్ తీసుకున్నాము. తర్వాత అంటే టికెట్స్ ఉంటాయి కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, అట్లా మాకు టిఫిన్ పెడతారు అన్నట్టు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇలా దొడ్డు రవ్వ ఉప్మా, తర్వాత కొంచెం అందులోకి టమాటా పచ్చడి వేసి పెట్టారు అండి. నాకు బేసిక్గానే దొడ్డు రవ్వ ఉప్మా అంత ఎక్కువ నచ్చదు, కాకపోతే కొంచెం తినేసానండి లైట్గా. నేను ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా బూట్ క్యాంప్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే దాదాపు 9-9:30కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 7కి అయిపోతుందని చెప్పారు. 7 తర్వాత మన పండగ సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పారు అండి. అసలు వెస్టీజ్లో జాయిన్ అవ్వడం అంటే మనం ప్రతి ఒక్క పండగ ఇందులోనే జరుపుకోవచ్చు అండి, అంత బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చూసాము. మా సార్ వాళ్ళే టిఫిన్ చేసేసి వచ్చి మేము ముగ్గురం ఎక్కడ కూర్చున్నాము, అక్కడ మా పక్కన జెంట్స్ కూర్చుంటారు. ఇటు సైడ్ మొత్తం లేడీస్, అటు సైడ్ మొత్తం జెంట్స్ అన్నట్టు వాళ్ళు ముగ్గురు కూర్చొని అక్కడ చూస్తూ ఉన్నారు. అసలు ఎంత కన్నుల పండగగా అనిపించిందో చెప్పలేను అండి మాటల్లో కూడా. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే బూట్ క్యాంప్ అంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన రావడానికి మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇంకా స్టార్ట్ చేశారు. అంటే బూట్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తారు కదా, అట్లా హార్ట్లీ వెల్కమ్ చెప్పారు అన్నట్టు. మన్సూర్ సార్, ఇంకా సత్యం సార్, చాలామంది ఉన్నారు అండి ఇందులో. నాకు కరెక్ట్గా కొంతమంది పేర్లే తెలుసు. ఇది బూట్ క్యాంప్ 12 అండి. అక్కడ స్టేజ్ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మొన్న 3-4 days బ్యాకే ఒకటి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇదొక బూట్ క్యాంప్ అండి. ఎంఎస్ఆర్ గురూజీ గారు, సైదుల్ సార్ గారు, ఇంకా వీళ్ళందరూ కంప్లీట్గా ఈ వెస్టేజ్ గురించి మాకు చెప్తా ఉన్నారు. మీటింగ్లలో వింటున్నాము. కానీ బూట్ క్యాంపు డే అంతా వినడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఎలా ఉంటుందో చూద్దామనేసి మాకు కూడా అనిపించింది. కొత్తగా కదా, కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. మా దాంట్లో క్లాప్స్ ఎందుకు కొట్టమంటారంటే హార్ట్ స్ట్రోక్ రాకుండా మనం ఎప్పుడు క్లాప్స్ కొట్టామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ ఎవరికైనా నిద్ర వస్తే కూడా నిద్రపోతుంది అండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం జ్యోతి ప్రజ్వలన చేస్తాం కదా ఫ్రెండ్స్, అట్లా దీపం వెలిగించి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనేసి మా అప్లైనర్స్ అందరినీ పిలిచారన్నట్టు. 1 lakh, 2 lakh, 3 lakh తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత ఒక భరతనాట్యం డ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 ప్రోగ్రామ్ ఇచ్చారు. నేను చిన్నగా షూట్ చేశాను, ఎక్కువ కాదు. అక్కడ ఏం జరిగింది అనేది తెలవడానికి మాత్రమే షూట్ చేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్. చాలా బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత ఇంకా మేము వచ్చిన దాంట్లోకి వెళ్ళి కూడా లేడీస్, జెంట్స్ డ్యాన్స్ చేయడానికి రమ్మన్నారు. అంటే జస్ట్ ఎంకరేజ్ కోసం అలాగే వచ్చారు అన్నట్టు. ఎవరికి ఫస్ట్ బోర్ కొట్టకుండా ఉండడానికి అండి. అండ్ ఎవరి టాలెంట్ ఏంటో కూడా తెలుస్తుంది కదా స్టేజ్ పైకి వస్తే, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అనేసి. చాలా బాగా డ్యాన్స్ చేశారండి ఈ అబ్బాయి. నాకు ఎవరో తెలియదు కానీ కరెక్ట్గా వేశారన్నట్టు స్టెప్స్, అందుకే వీడియో షూట్ చేశాను కొంచెం. అండ్ పాటలు కూడా చాలా డిఫరెంట్గా ఎంచుకున్నారు. పాటలు పెడితే కాపీరైట్ వస్తుంది అనేసి నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్.
తర్వాత మాకు స్క్రీన్ పైన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ మనకు న్యూస్లలో కూడా కనిపిస్తుంది. కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో కంప్లీట్గా ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత మీకు దీని గురించి తెలియాలి అంటే మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. వెస్టీజ్ గురించి తెలుసుకోవాలి అంటే. ఓకేనా ఫ్రెండ్స్, నా నెంబరు మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ నెంబర్కి నాకు కాల్ చేసి అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి, అందులో వెస్టీజ్ బిజినెస్ అంటే ఏంటి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఇంట్లోనే ఉండి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే చాలామంది చేస్తున్నారు ఈ బిజినెస్. ఫస్ట్ ఇందులో మనకు ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది అండి. అది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత సర్వశ్రీ మేడం గారు వచ్చేసి యూ కంట్రోలర్, తర్వాత హెయిర్, స్కిన్, నెయిల్ వీటి గురించి కొన్ని సప్లిమెంట్స్ గురించి మాకు చెప్పారు అండి. అరుంధతి మేడం గారు కూడా చెప్పారు, తర్వాత సర్వశ్రీ మేడం గారు చెప్పారు. మేము ఎప్పుడు కూడా వీటి డెమోస్ వినలేదు అన్నట్టు కంప్లీట్గా బాగా అర్థమయ్యాయి ఫ్రెండ్స్. మనకు ఇందులో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా కంప్లీట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం మీటింగ్స్కి వెళ్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చుంటే అర్థం కాదన్నట్టు. అందుకే మేము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవడానికి. తర్వాత లేడీస్ వాడే డ్యూ గార్డెన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్క లేడీకి ఎవరికైనా సరే చిన్న నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ గర్భసంచి ప్రాబ్లమ్స్, పీరియడ్స్ కాకపోవడం, పీసీఓడి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. వాటన్నిటికీ మనం యూస్ చేసే ప్యాడ్సే మెయిన్ రీజన్ అండి. అందుకోసం మనం ఈ వెస్టీజ్లో ఉన్న డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఎలా యూస్ చేయాలి అనేది మేడం వాళ్ళు ఒక చిన్న డెమో చూపించారు అన్నట్టు స్టేజ్ పైన. మాది ఇందాక చూపించాం కదా గ్లాస్లో, అది వాటర్లో వేస్తే మొత్తం అందులోనే అబ్జర్వ్ అయింది అండి. చూసారా, శారదా మేడం గారు చూపించారు కదా, అది మనం ఇట్లా రివర్స్ చేసినా రావట్లేదు అన్నట్టు వాటర్ని అలా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా మొత్తం డ్యూ గార్డెన్ గురించి మొత్తం డెమో చూపించిన తర్వాత చాలా ఎక్సలెంట్గా అనిపించింది అండి. ఇంతమంది ఉన్న లేడీస్ జెంట్స్ ఉన్న స్టేజ్ పైన చూపించడం అంటే చిన్న విషయం కాదు కదా ఫ్రెండ్స్. అది మనం సిగ్గుపడాల్సిన విషయం కూడా అస్సలు కాదు అనేసి నాకైతే అనిపించింది. అందుకే మీకు కూడా వీడియోలో షేర్ చేశాను. ఇంకా మీకు డ్యూ గార్డెన్ గురించి కంప్లీట్ వీడియో తెలియాలి అంటే నా సెకండ్ ఛానల్లో, అంటే ఇప్పుడు ఉన్న వెస్టీజ్ ఛానల్ ఉంది కదా అండి, రమ్య వెస్టీజ్ ఛానల్, అందులో మీకు కంప్లీట్గా నేను షేర్ చేస్తానండి ఒక వీడియో రూపంలో. దానివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత బీబీ మేడం మాట్లాడారు, తన స్పీచ్ చాలా బాగుంటుంది అండి. లేడీస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది పర్ఫెక్ట్గా చెప్తారు అన్నట్టు. అంటే మనం ఒక యుద్ధంలాగా పోరాడాలి అని చెప్తారు కదా, అట్లా మస్తు అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒకరి స్టోరీ వినిపించారన్నట్టు. హ్యాండిక్యాప్డ్ అయినా సరే తను ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అనేది మాకు చూపించారన్నట్టు. హ్యాండిక్యాప్డ్ ఏం చేయగా లేనిది మీరు చేయడంలో పెద్ద వింతేముంది అన్నట్టుగా మాకైతే అనిపించింది. తనని చూసిన తర్వాత మేము అట్లా ఫీల్ అయ్యామన్నట్టు. ఇది ఎవరైనా చేయొచ్చు అండి, లేడీస్ జెంట్స్, హ్యాండిక్యాప్డ్, తర్వాత ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు అండి. ఇందులో అంత మంచి బిజినెస్ అన్నట్టు. అండ్ 7 బ్లెండర్స్ గురించి కూడా చెప్పారు అన్నట్టు. మనం ఏం చేయాలి వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత, ఏమి చెయ్యకూడదు అనేది పర్ఫెక్ట్గా చెప్పారు. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయండి. బోనాల పండుగ వచ్చింది కదా మనకిప్పుడు. ఆ బోనాల పండుగ కూడా మా వెస్టీజ్లోనే మా మేడం వాళ్ళు బోనాలు చేశారు అండి, రెడీ చేశారు. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫెస్టివల్ మేము వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత వెస్టీజ్లోనే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఏ పండుగలు కూడా మిస్ కాము. అన్నిటితో పాటు అన్ని పండుగలు అందరితో పాటు ఇక్కడనే చేసుకుంటాం అన్నట్టు. అంత బాగుంటుంది వెస్టీజ్ ఫ్యామిలీ వచ్చేసి. అలాగే కొన్ని బోలాలు చేశారు. పాండు సార్ గారు వచ్చేసి కొబ్బరికాయ కొట్టారు. సైదుల్ సార్ గారు, పాండు సార్ గారు, మా కేదార్ గౌడ్ సారు, శేఖర్ సారు, సత్యం సార్ అందరు చాలామంది ఇక్కడనే ఉన్నారు అండి. ఎందుకంటే దాదాపు 2,500 మందిని మేనేజ్ చేయడం అంటే కష్టం కదా ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ అన్ని పండుగలు చేయడం అంటే సర్వసామాన్యమైన విషయం కాదు కదా. ఇంకా బోనాలు ఎత్తుకొని మా మేడం వాళ్ళు వస్తున్నారండి. 1 lakh, 2 lakh, 3 lakh తీసుకునే మేడం వాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకున్నారండి. వీళ్ళు నాకు కరెక్ట్గా ఎవరు కూడా తెలియదు, జస్ట్ మీకు వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మేము బూట్ క్యాంప్కి అటెండ్ అవ్వడం, అందులో మళ్ళీ ఇట్లాంటి ఒక
పండుగలు వస్తే ఇలా సెలబ్రేట్ చేస్తారు అని తెలుసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మాకు మాత్రం చూస్తూ ఉంటే. ఇంకా స్టేజ్ పైన మన ఊర్లలో బోనాలు ఎలా చేస్తారు అండ్ డ్యాన్స్ ఎలా చేస్తారు, వేపకొమ్మలు ఎలా పట్టుకుంటారు, ఎవ్రీథింగ్ పైన స్టేజ్ పైన చాలాసేపు చేశారన్నట్టు. తర్వాత మా సార్ వాళ్ళు గెటప్ కూడా వేసుకున్నారు అండి. పోతరాజు గెటప్ వేసుకున్నారు ముగ్గురు సార్ వాళ్ళు. చూసారా, అసలు అనుకోలేదు. మేము బయటకు వచ్చి చూసిన తర్వాత షాక్ అయ్యాము. అండ్ మళ్ళీ తర్వాత మనకు మొహరం పండుగ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్, అందుకే అక్కడ పిర్ల పండుగలాగా చేశారన్నట్టు. అసైదుల్లా హారతి ఆ పాట పాడుకుంటూ చాలాసేపు ఎగిరారు జెంట్స్ కూడా. అండ్ తర్వాత మేము లేడీస్ అందరం కూడా వచ్చిన వాళ్ళందరం ఉన్నాం కదా ఫ్రెండ్స్, అందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేను కూడా ఇందులోనే ఉన్నాను, కానీ ఎక్కడ ఉన్నాను ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడెక్కడ మా వారు వీడియో తీశారో నాకు కూడా తెలియదు అందుకోసం. కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ ఫుల్ డ్యాన్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. కొంతమంది ఇక్కడనే స్టే చేశారు దూరం నుంచి వచ్చిన వాళ్ళు. మేము ఇంకా 1 అవర్ జర్నీ కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాము. చెమట మస్తు వచ్చేసింది నాకు. చూసారా, ఫుల్ అలసిపోయాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను అండి. ఇంత బాగుంటుంది మా వెస్టీజ్ ఫ్యామిలీ అనేది నాకు కూడా తెలియదు. అండ్ ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలిసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. వచ్చేటప్పుడు అన్నయ్య డ్రైవింగ్ చేశాడు దండదని. ఇప్పుడు మా వారు డ్రైవ్ చేస్తున్నారంటే తొందరగానే వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం చేసి మంచిగా కొంచెం తినేసి పడుకోవాలండి, పని అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు బూట్ క్యాంప్ ఫస్ట్ డే వీడియో వచ్చేసి ఇది అండి. నెక్స్ట్ డే వీడియో కూడా షేర్ చేస్తాను.